మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 11th చాప్టర్ చదువుకోబోతున్నాం. ఇప్పుడు మనం అతి దుర్లభమైన ప్రభు దర్శనమునకై 4 దినముల నుండి ఆతురతతో వేచియున్నాము. వేచియున్న మాకు తమ దివాణమున రాచ మర్యాదలు జరుగుచున్నవి. నేటికి తమ దర్శనము మాకు లభించినది. తమ ఆదరము నెన్నడునూ మరిచిపోము. మీ బ్రహ్మావర్త భూములు కడుపున బంగారము పండించుకున్నవి. మీ భూములందు పుట్టిన చిగురు కొమ్మైన చేవ. తమ పర్వతారణ్యములలో చెరించు పక్షులు కూడా బహువర్ణ కిర్మీరితములై సజీవ చిత్రములై సప్తస్వర తంత్రానినాద కొల కూజితములై మా విదేశీయులకు వింతగొలుపుచుండును అని నమస్కరించి వినయముతో చువ్వవలె వంగి ఒక దాసనాయకుడు సింహాసనాసీనుడైన గాంధార రాజు సుబలుని పాదపీఠమునకు ఎదురుగా నిలబడి విన్నవించుకొనెను. సుబలుడు, మీ దేశములలో నెమళ్ళు, కోకిలలు, చిలుకలు లేవా? దాసపురుషుడు, లేవు. సర్వతోముఖమైన విచిత్రమైన మీ భూమి యందలి భక్తి గౌరవములతో మేము వచ్చి సేవించిపోవుచుందుము. సుబలుడు, మీరు సంస్కృతమును బాగుగా నేర్చినట్లున్నదే. దాసపురుషుడు, చిత్తము, మా చేపల వాణిజ్యము వారందరూ సంస్కృతమును నేర్చిన వారే. ఈ దేశములోనికి దిగివచ్చుటకు మొదట మా యువకులు తప్పక సంస్కృతమును అభ్యసింతురు. దాని కొరకు మేమొక విద్యాలయమును స్థాపించుకొంటిమి. అది వాయువ్య దిశలోని పర్వతారణ్య కనుమలలో ఉన్నది. మీ గాంధార దేశపు సీమలకు అవ్వల ఉన్నది. అందు మీ భరతఖండమందలి యువకులు యవన బర్బర భాషలను అభ్యసించుట కూడా కలదు. తమ సెలవైనచో దానిని తమ నామాంకితముగా వర్ధిల్లజేసెదము. తమ పోషణలో ఒక మహావిద్యాలయముగా పెంపొందింపగలము. లలిత కళల అభివృద్ధికి, విజ్ఞానమునకు, మీ జాతి సంస్కారమును మెరుగుపెట్టుటకు యవన దేశపు పండితుల కృషి ఎంతేని ఉపకరింపగలదు. మేము ఈ విధముగా మీ పుణ్యభూమికి సేవ చేసి కొందుము. సుబలుడు, బ్రహ్మావర్తమందలి గ్రామములలో, నగరములలో గురుకులములను, విద్యాలయములను కొల్లలుగా ఉన్నవి. మా గాంధార సీమలే ఈ విషయమున కొరతపడి ఉన్నవి. విద్యాభివృద్ధిలో గాంధార ప్రజలు నేటికిని వెనుకపడి ఉన్నారు. హస్తిన, ఇంద్రప్రస్థము, తక్షశిల, గండకి, మధుర, మాయ, అవంతిక, కాశీనగరము భరతభూమియందు పేరెన్నికగన్న విద్యా కేంద్రములు. అచటి వారందరిచే గాంధార ప్రజలు తక్కువ జాతిగా ఎన్నబడుచున్నారు. ఈ అప్రతిష్టను మీరు తొలగింపగలరు అను ధైర్యమున్నచో మా రాజ్యమున వనసీమలయందొక మహావిద్యా కేంద్రము స్థాపించుటకు మేము సమ్మతించెదము. అంతేకాదు, సహాయము చేసి సుపుష్టము చేసెదము. దాసపురుషుడు, అంతకన్నా మీ దేశమునకు క్షేమము గూర్చున్నట్టి మహాకార్యం ఇంకొకటి లేదు. ఈ భరత భూమి యందున్న ప్రకృతి సంపదకు తగినట్లుగా పశ్చిమ ఖండవాసుల విజ్ఞాన సంపద కూడా సమకూడినచో దేశమదృష్టము చేసుకొనును. యవన బర్బర రోమక దేశముల యందలి విజ్ఞాన శాస్త్రములను ఈ దేశపు యువకులు నేర్చుటకై మేమహోరాత్రములు కృషి సల్పెదము. ప్రజ్ఞాదురంధరులై విజ్ఞానమునకు మణిభూషణముల వంటి జగద్గురువులైన యవన గురువులు, రోమక గురువులు వచ్చి ఇచట వాస్తవ్యత ఏర్పరచుకొని మీ గాంధార భూమికి ఆచార్యులై వెలుగుని వ్యాపింపచేయగలరు. యువకులను ఉపాధ్యాయులుగా మలచి శిక్షణ ఇచ్చుటలో వారి అంతటి సమర్థులు వారే. గాంధార రాజునకు సమీపముగా కుడి చేతి వైపున మరి ఒక సింహాసనమున కూర్చుండి వినుచున్న రాజకుమారుడు స్ఫురద్రూపి అయి దాసజనుల దృష్టిని మాటిమాటికి ఆకర్షించుచుండెను. బలిష్టమై ఉన్నతమైన శరీరము గల రాజకుమారుడు వారి సంభాషణములను వినుచు చిరునవ్వుతో తల ఊపుచుండెను. దబ్బపండు వంటి దేహఛాయ కలిగి ఎద్దుదేహము వలె కర్కశమైన చర్మముతో, పొట్టిగా లావుగా ముదురు బెండకాయ వలె ఉన్న ముక్కుతో, సంకుచితమైన స్థూల భ్రూమధ్యమున తిలకము వలె భ్రమగొలుపుచున్న పులిపురికాయతో
కొట్టవచ్చినట్లు కనిపించుచున్న ఆ యువకుడే శకుని. ఆకాశములోనికి సూదుల వలె కేంద్రీకరింపబడిన చూపులు వెలార్చుచున్న కన్నుల వంక చూచుచున్న వారికి అతని మనస్సు మరియొక సీమలలో విహరించుచుండునని తెలియును. శకుని: ప్రభువుల అనుజ్ఞపై నా అభిప్రాయములను వివరించెదను. యవన విద్య, రోమక విద్య ఈ భరతభూమి ఎందభ్యసింపబడినచో ఉభయతారకముగా ఉండును. వారికిని వీరికిని అనేక ప్రయోజనములు సిద్ధించును. ఇంతకు ముంది దాస యవన కుటుంబముల వారు మన హస్తినాపురీశ్వరుల ప్రాపకము పొంది ఉన్నవారు. ఋషులలో కూడా దాసరక్తము కలిసి ప్రవహించుట ప్రారంభించినది. వ్యాసుడును వాని సంతతి అయిన ధృతరాష్ట్రుడును దాసరక్తమును పంచుకుని పుట్టినవారే. దాసపురుషుడు చిత్తము యువరాజుల వారు 1,00,000 సువర్ణములకు విలువైన మాట సెలవిచ్చిరి. అయినను నేడు మా దాసజాతి వారికి కష్టకాలము సమీపించినది. నేడు మేము హస్తినాపురాధీశ్వరులచే పరదేశవాసులుగా ఎంచబడుచున్నాము. శూరసేన మధురాధిపతి కంసరాజేంద్రుడు మాత్రము మమ్మభిమానించుచున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పవలెను. యమునలో మేము చేపలు పట్టినందులకు ఒక్కొక్క జాలరికి దినమునకు 10 సువర్ణములు చొప్పున కంసరాజు బహూకరించుచున్నాడు. విదేశ వాణిజ్యము తమ దేశమున అభివృద్ధి పరుచుకుని మార్గం ఆయనకు తెలియను. శకుని: దానికి మారుగా మీరు కంసునకు విలువగల యవన మద్యమును వేశ్యలను కానుక పెట్టుచుంటురి కదా. అంతటితో ఆగలేదు. దానికి 10 రెట్లు విలువగల సువర్ణములను మీ వేశ్యలు కంసుని నుండి బహూకరణము పొందుచున్నారు. ఇంకనూ చెప్పవలెనన్నచో భారతీయులైన జాలరులు నగర వీధులలో మత్స్యముల నమ్మినచో కంసుడు ద్వేషముతో సుంకము విధించుచున్నాడు. మీకు సుంకము లేదు. దాసపురుషుడు చిత్తము కంసరాజేంద్రుల అభిమానము ఇదివరకు మేము చూరగొనిన మాట వాస్తవమే, కాదనుట లేదు. కానీ ఇప్పుడు కాలము మారినది. హస్తినాపురాధీశ్వరులు కేసి అను వానిని పిలిపించి వానికి మధురపై రహస్యాధికారం ఇచ్చినారు. కంసుని ఆదాయము గుట్టుమట్టులన్నీయు కేసికి తెలియను. కేసి అధికారి అయి మా దగ్గర నుండి దుర్భరమైన సుంకము రాబట్టుచున్నాడు. అందు సగము హస్తినాపుర ప్రభువులకు, సగము కేసికి పంపకము జరుగుచున్నవి. దానితో మా వాణిజ్యము పడిపోయినది. గోరు చుట్టుపై రోకటి పోటు వలె మగధపతి జరాసంధుడు విదేశీయులను దేశము నుండి వెడలగొట్టుటకు పగబూనెను. జరాసంధుడు యావత్ భారత సామ్రాట్టు కాగలడని వారి అనుయాయులు నమ్ముచున్నారు. కొలది మాసములలో మా వారి కుటుంబములు ప్రాణరక్షణమునకై దేశములు విడిచిపోవలసి వచ్చును. జరాసంధుడు శత్రులోకములకు కాలభైరవుడు. తమరు మాకు తమ గొడుగు నీడలో తావిచ్చినచో మీ భూమి యందు నిలువ నీడ ఉండును. అప్పుడు మీకు మేమెంతైనా చేయగలము. సుబలుడు: మీకు మా దేశమున ఆశ్రయము వాగ్దానము చేయుచున్నాను. అంతేకాదు హస్తినాపురాధీశ్వరుల ఆమోదముద్ర కూడా మీకు ఇప్పింపగలము. మా అల్లుడు ధృతరాష్ట్రుడు మా మాట మన్నించును. రాబో శ్రావణ మాసమందు మీరు మరల మాకు కానుపించినచో సానుకూలము చేయదలచెదము. ఇక మీరు పోయి రావచ్చును. చిత్తము చిత్తమని వంగి వంగి నమస్కారములు చేయుచు దాస పురుషులు వెనుకకు నడచి సెలవు గైకొని వెడలిపోయిరి. శకుని: తండ్రి, మీరు యవన వేశ్యలను హస్తినాపురమున రాజస్థానమునందు ప్రవేశపెట్టకుండా కట్టుదిట్టము చేయవలెను. వీరు అవినీతులు. రాజకీయములలో ప్రవేశము కలిగించుకొనగలిగిరేని సూదుల వలె దూరి దబ్బనముల వలె తేలగలరు. మన గాంధారి అమాయకురాలు, లోకమును చూడదు. ఆమె సుఖశాంతులకు యవన వేశ్యలు భంగము కలిగింపకుండా చూచుట మన విధి. మనమీ విదేశీయులను ఒక త్రాటిపై నడిపించి పట్టి ఉంచవలను. అవశ్యమైనప్పుడు మన రాజ్యమును విస్తీర్ణము చేసుకొనుటకు మాత్రమే వీరిని ఉపయోగించవలెను. మనకు మరొక కర్తవ్యము కూడా ఉన్నది. ఈ పర్వతారణ్య సీమలయందలి కొండ జాతులను అభిమానించి సమీకరించుకొని మన బలగముగా భద్రపరచుకొనవలెను. వారికి యవన వీరులచే యుద్ధ శిక్షణ ఇప్పింపవలెను. దానితో మన దేశమందలి సాటి రాజులలో
మనలనెదుర్కొనగలవాడుండడు. యవనులు విచిత్రములైన నూతన యుద్ధ శిక్షణ విధానములందు సమర్థులు. మన పర్వతసీమలయందలి కోయలను చెంచులను సమీకరించి యవనులచే యుద్ధ శిక్షణ నిప్పించి ఆరితేరిన వారుగా చేయవలెను. యవనుల యుద్ధ మార్గములు మన వారికి నూతనములు. దీనివలన గాంధార రాజ్యము ఈ భరత భూమి యందలి మిగిలిన రాజ్యముల వారికి భయకారణమగును. బ్రహ్మావర్తము వారి దృష్టిలో గాంధారములెప్పుడునూ భరత భూమిలోని భాగములు కావు. మనము దానికి తగిన విధముగానే మెలగవలెను. రాజనీతి ప్రకారము మన కర్తవ్యం ఇదియే. ఈ యవన బర్బర దాస జాతుల వారు యుగముల తరబడి భరత భూమిని కబళించుట కాశపడిన వారు. కాలవశమున ధృతరాష్ట్రుడు మన ఇంటి అల్లుడైనాడు. యవన బర్బర దాసబలములను ఉపయోగించుకొనవలెను. హస్తినపై తమ హస్తము బలిష్టము కావలెను. కొండజాతి వారిని కూడదీసి అంగబలముగా నిలుపవలెను. అర్ధబలమునకై నాది మరి ఒక ప్రణాళిక ఉన్నది. పర్వతారణ్యములందలి దారు వృక్షములను కొట్టించి ఆ కలప విదేశీయులకు అమ్మవచ్చును. కలప కొట్టించిన తావులందు పండ్ల తోటలను పెంచి ఫల సంపదను కూడా విదేశ వాణిజ్యపరుల సహాయమున విక్రయింపవచ్చును. సుబలుడు దానికి హస్తినాపుర ప్రభువులు అంగీకరింపరు. భీష్ముడు సూక్ష్మబుద్ధి. అడవులను కొట్టించినచో వర్షములుండవు. సముద్ర తీరములందు ఉప్పెనలు రేగును. అది కాక కలపను ఫలములను సస్యమును పై దేశములకు విక్రయించినచో భరత భూమి యందు సామాన్య జనులకు భోజన పదార్థములు అందుబాటులో లేకుండా పోవును. దేశము దారిద్ర్యం అనుభవించును. కనుకనే హస్తిన ప్రభువులు దీనికి సమ్మతింపరు. దీర్ఘదర్శి అయిన భీష్ముడు ధృతరాష్ట్రుని అంగీకరింపనీయడు. శకుని బావగారు ధృతరాష్ట్రులు సువర్ణప్రియులు. అంతర్దేశీయ వాణిజ్యమున వారికి కూడా భాగము పెట్టినచో ఇవన్నీయు సద్గుణములుగా మారును. దేశ సౌభాగ్యమునకు వాణిజ్య వ్యాప్తికి ఈ పద్ధతులు ఆవశ్యకములని అతడే చాటును. నేడు ఎవడే పని చేయదలచినను ధృతరాష్ట్రునకు కంసునకు కేసికి వేరువేరుగా భాగములు పెట్టవలెను. కావనుకొనిన కార్యములు సుగమములగుచుండును. రాబోవు దశాబ్దములలో కురు సామ్రాజ్యమునకు ప్రభువెవ్వడు అను సమస్య పుట్టక తప్పదు. దానికి ధృతరాష్ట్రుడు విషబీజము. దానిని నిర్ణయించుటకు కీలకము భీష్ముని చేతిలో ఉన్నది. భీష్ముడు రాజ్యపరిత్యాగము చేయుట వలననే గదా ధృతరాష్ట్రునకు రాజ్యము సంక్రమించినది. భీష్మునకు అసంతృప్తి కలిగింపకుండా ధృతరాష్ట్రుడు మెలుగునట్లు మనము చూచుకొనవలెను. ఏనాడైనా భీష్ముడు అసంతృప్తుడైనచో ఎదురు తిరిగినచో మనకి యవన బలము దాసబలము పార్వతేయుల సేనాబలము అక్కరకు వచ్చును. అప్పుడు ధృతరాష్ట్రుని కూడా మనం అదుపున ఉంచుకొని రాజ్యాంగము నడుపవలెను. అటుపైన సామంతులును ప్రభువులును ధృతరాష్ట్రుని కొడుకు రాజగుటకు ఎట్లునూ సమ్మతింపరు. మనమీ బలములతో సిద్ధముగా ఉన్నచో పరిస్థితులను చక్కబరచి హస్తినాపుర సామ్రాజ్యమును కూడా క్రమముగా గాంధారమునకు సామంతరాజ్యముగా పరిణమింపచేయవచ్చును. కాలక్రమమున గాంధార ప్రభువులే యావత్ భారత భూమికిని శాశ్వతముగా ప్రభువులగుదురు. సుబలుడు శూరసేన మధురకు ఈ నడుమ ప్రాధాన్యము పెరుగుచున్నది. పురాణ పురుషుడు దేవకీ గర్భ సంభూతుడై అవతరించి భారత ధర్మమును నెలకొల్పునని యాదవులందరూ ఘోషించుచున్నారు. శకుని ఆత్మవిశ్వాసము లేనివారు కనుపింపని దైవముపై ఆశలు పెంచుకొందురు. బుద్ధిబలమును కార్యదీక్షను మించిన దైవమున్నాడని నేను నమ్మను. ఆ పుట్టబోవు వానిని యాదవులు అవతార పురుషుని చేసినచో అతడు వారి పూజలు అందుకొని సుఖించును. అంతకన్నా ముంచుకొని పోయినదేమీయును లేదు. సమస్యలను మనోవ్యధలను దుఃఖములను మరిచిపోవుటకు దుర్బలులకు దైవమొక మద్యము వంటిది. నరజాతి సామర్థ్యమునకది ఒక మత్తు మందు. కామము కారణముగా పంచభూతముల సమ్మిశ్రమమున దేహము పుట్టును. వంటపాత్రలోని అన్నము వలె దేహమునందు మనస్సు పుట్టును. అన్నమునందలి మెతుకుల వలె అభిప్రాయములు పుట్టును. ఈ అభిప్రాయములను కలిపి ముద్ద చేయుట చేతనైనచో జీవితము సిద్ధాన్న భోజన మగును. చేతకానిచో సిద్ధాన్నమును కూలద్రోసి కొనుట జరుగును. సుఖపడుట దుఃఖపడుట మన చేతిలో ఉండును.
సుఖపడుటకు సామర్థ్యము కావలెను, సుఖమును మించిన సత్యము లేదు. చేసిన పనులు సాధించిన ప్రయోజనమును బట్టి మంచివి చెడ్డవి అని నిర్ణయింపబడుచుండును. ఒకడు కొన్ని పనులు చేసి ఒక మహాకార్యము సాధనలో నెగ్గినచో అతడు మంచి పనులను ఆచరించను కనుక నెగ్గెనందురు. ఓడిపోయినచో అతడు ఆచరించిన ఆ పనులనే పొరపాటుగా లెక్క కట్టుదురు. మంచి చెడ్డలలోని సత్యం ఇంతవరకే. వినియోగమును మించిన మంచి చెడ్డలు పుణ్యపాపములు లేవు. తనకు కర్తవ్యమని తెలిసిన దానిని ఆచరించు సామర్థ్యము లేనివాడు జీవనోపాధికై వేదములు, మంత్రములు, అగ్నిహోత్రములు, జటావల్కములు సృష్టించి వానితో తన దౌర్బల్యమును కప్పుకొనును. భరతభూమి వారికిది వెన్నతో పెట్టిన విద్య. సుబలుడు, నాయనా, జరాసంధాదులు అధర్వణ ప్రక్రియలతో మహాశక్తులు సాధించి బలవంతులైరి, మరి దైవము లేడనుట ఎట్లు? శకుని, బోడి తలలకు మోకాళ్లకు ముడిపెట్టిన సంబంధము వంటిదే ప్రకృతి శక్తులకు దైవమునకు గల సంబంధము. రాపిడి చేసినచో నిప్పు పుట్టును, అంటించినచో రగులుకొని మండును. అట్లే మంత్రతంత్రాదులతో సిద్ధులు పుట్టును. ఇది ప్రకృతి సహజము. దీనివలన దైవమున్నాడని భావించుట ధైర్యము కోసమై తన్ను తాను మోసగించుకొనుట. సుబలుడు, పంచభూతముల వంటపాత్రయే నరుడైనచో ప్రకృతి శక్తులకంతటి ప్రభావమున్నదని అంగీకరింపవలెను. అది మన ఉద్దేశ్యములకు లొంగదు కనుక దానినే దైవముగా పెద్దలు నిర్దేశించిరి. శకుని, మన అభిప్రాయములకు ప్రకృతి శక్తులు లొంగవు అనుట వివేకము కాదు. లొంగునట్లు సాధించుకొనుటయే జరాసంధాదుల వల్ల సిద్ధులు పొందుట. సుబలుడు, నీవా శక్తులను సాధింపగలవా? శకుని, జరాసంధుడు సాధింపలేదా? అట్లే నేనును కావాలనుకున్నచో సాధింపగలను. ఇంతకును సాధింపవలెనను సంకల్పము పుట్టవలెను కదా. సుబలుడు, సంకల్పము పుట్టుట పుట్టకుండుట దేని వలన కలుగుచున్నది? శకుని, తాత్కాలికములైన దేశకాలాదుల సన్నివేశముల వలన పుట్టుచున్నది. సుబలుడు, అనగా దేశము, కాలము, సన్నివేశములను సంధానపరచి సంకల్పములను ప్రచోదనము చేయును. అది నీకు లొంగదు కనుక దైవము అనిది. శకుని, నా జీవిత సర్వస్వము ధారపోసి దీని సత్యాసత్యములను తేల్చెదను. ఒకవైపు వారు చెప్పిన పురాణ పురుషుడు చేయుచున్న పనులన్నిటికీ మరి ఒక వైపు నుండి నేను పరిహారములుగా సన్నివేశములను కల్పించి తీరదను. అతడు రక్షించిన వారిని నేను భక్షింతును. మా ఇద్దరి నడుమనే ఇది తేలవలెను. సుబలుడు, అది తేలుసరికి మనముండుట లేకుండుట మన చేతిలోనిది కాదని చెప్పుటకు పుట్టుచూ చచ్చుచున్న ఈ జీవకోటులే నిదర్శనము. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 11th చాప్టర్ అయిపోయింది.